ఇక అక్రమస్తులు 100 కోట్లు. రంగారెడ్డి జిల్లా జాయింట్ సబ్ రిజిస్టర్ ఇంట్లో ఏసీబీ సోదాలు జరిగినాయట. మధుసూదన్ బంధువులు స్నేహితుల ఇండ్లు సహా 7 ప్రాంతాల్లో తనిఖీలు జరిగినాయట. ఫామ్ హౌజులు, ఓపెన్ ఫ్లాట్లు, వ్యవసాయ భూములు ఉన్నట్టు గుర్తింపు. కుటుంబ సభ్యుల పేరుపై 2 షేల్ కంపెనీలు కూడా ఉన్నాయట. భారీగా నగదు, బంగారం, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారట. పోలీసులు స్వాధీనం చేసుకున్న నగదు, వస్తువులు ఇన్సర్ట్లో ఇక మధుసూదన్ ఫోటో కనబడుతూ ఉన్నది. ఈ భారీగా పైసలు, ఇదంతా బంగారం, ఇవన్నీ ఫోన్లు, ఐఫోన్లు అవి ఇవే ఉన్నట్టున్నాయి. 100 కోట్లు అక్రమస్తులు సంపాదించినట రంగారెడ్డి జిల్లా జాయింట్ సబ్ రిజిస్టర్. రంగారెడ్డి జిల్లా అంటేనే ఎక్కువ డిమాండ్ ఉన్న జిల్లా ఈ రంగారెడ్డి. ఎందుకంటే హైదరాబాద్కు ఆనుకొని ఉంటుంది కాబట్టి హైదరాబాద్కు ఎంత విపరీతమైన ల్యాండ్కు రేట్ ఎక్కువ ఉంటుందో అంతకంటే ఎక్కువ ఉంటుంది ఆడ రంగారెడ్డికి. అంత మరి ఖరీదైన ఏరియాలో ఈయన సబ్ రిజిస్టర్గా ఉన్నాడు కాబట్టే ఈ మొత్తం 100 కోట్లు వేసుకోగలిగిండు. అక్కడ చాలామంది ఇటు సినీ ఇండస్ట్రీకి సంబంధించిన, వ్యాపారాలకు సంబంధించిన చాలామంది పొలిటికల్ లీడర్లు కూడా విపరీతమైన భూములు కొంటూ ఉంటారు. ఇక మరి వాళ్ళకేమో ఈ వెయిటింగ్లో అవి ఇవి ఉండొద్దాయి. పోయినప్పుడే పని కావాలంటే ఇక ఈ లిటిగేషన్లు ఉన్న అవి ఉన్నాయి, ఏవి ఉన్నాయని కూడా క్లియర్ చేయాలంటే నాకు ఇంత పైసలు కావాలని డిమాండ్ చేసినట్టున్నాడు మనోడు. ఇట్లా 100 కోట్ల దాకా అక్రమస్తులు సంపాదించిండట. ఇప్పుడు ఏమైంది? బండారం బయటపడే నీ అక్రమాస్తులు గుంజుకుంటారు, నీ ఇజ్జతు పోయే, నువ్వు ఎన్ని రోజులు సంపాదించుకున్న పేరు, మర్యాదలు, నీ బంధుమిత్రులలో ఇవన్నీ ఉన్న పేరు మొత్తం సర్వనాశనం అయిపోయి మళ్ళీ నువ్వు ఇంకా ఇప్పుడు జైలుకు కూడా తినాల్సినటువంటి పరిస్థితి. రంగారెడ్డి జిల్లా జాయింట్ సబ్ రిజిస్టర్ మధుసూదన్ రెడ్డి ఇల్లు కార్యాలయంలో ఏసీబీ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. ఇందులో సుమారు 100 కోట్లకు పైనే అక్రమస్తులు ఉన్నాయని గుర్తించినట్టు తెలిసింది. ఆయన బంధువులు, స్నేహితుల ఇండ్లతో పాటు 7 ప్రాంతాల్లో అధికారులు సోదాలు నిర్వహించారు. 9 లక్షల నగదు, 1.2 కిలోల బంగారు ఆభరణాలతో పాటు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. అక్రమ సంపాదనను మళ్లించేందుకు కుటుంబ సభ్యుల పేర్లపై 2 షేల్ కంపెనీలను ఏర్పాటు చేశారని ప్రాథమిక విచారణలో తేలినట్టు ఏసీబీ అధికారులు పేర్కొన్నారట. ఇక ఈ సంపాదించిన 100 కోట్లను ఏం చేయాలి? దీన్ని అక్రమాన్ని సక్రమం చేయాలి. సక్రమం చేయాలంటే ఏం చేయాలి? ఈ సంపాదించిన పైసలతో ఈ కంపెనీలు పెట్టాలి, లేకపోతే ఇంకోటి ఓపెన్ చేయాలి. ఈ బంధువుల పేరు మీదను బినామీలని పెట్టుకొని వాని మీద వేయాలి. సో ఆ క్రమంలో ఇవన్నీ చేసినట ప్రయత్నాలు ఈ పోలీసుల ప్రాథమిక విచారణలో బయటపడ్డదట. 100 కోట్లు అంటే చిన్న పైసలా? నేను అనుకోవడం అయితే ఈ తెలంగాణలో 2014 నుంచి 2025 వరకు ఈ ఒక పొలిటికల్ లీడర్ దగ్గర లేనటువంటి పైసలు అధికారుల దగ్గర ఉన్నాయన్నట్టు నాకు అనిపిస్తున్నది. ఒక పొలిటికల్ లీడర్ దగ్గర కూడా లేనటువంటి పైసలు అధికారుల దగ్గర ఉన్నాయనిపిస్తుంది నాకైతే. దొరికిన వాళ్ళ 100 కోట్లు, 1000 కోట్లు ఏంది పైసలు? ఎంతమందిని సర్వనాశనం చేసిండో కదా ఈ దుర్మార్గుడు. మళ్ళా రంగారెడ్డి జిల్లా జాయింట్ సబ్ రిజిస్టర్ కందాడి మధుసూదన్ రెడ్డి ఇల్లు, కార్యాలయాలపై యాంటీ కరప్షన్ బ్యూరో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాలో సుమారు 100 కోట్లకు పైగా అక్రమాస్తులను గుర్తించారు. మధుసూదన్ రెడ్డి ఆదాయానికి మించి ఆస్తుల కూడబెట్టినట్లు ఫిర్యాదులు రావడంతో అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి ఏసీబీ దాడులు చేపట్టింది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాఫ్రా ఈసీఐఎల్ భవానీనగర్ కాలనీలోని ఆయన నివాసంలో కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. బంధువులు, స్నేహితులు, ఇక బినామీలు, ఇతర సహచరులకు సంబంధించిన 7 ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. సోదాలు వాణిజ్య సంస్థలు, ఫామ్ హౌజులు, ఓపెన్ ఫ్లాట్లు, వ్యవసాయ భూములను అధికారులు గుర్తించారు. తన అక్రమ సంపాదనను మళ్లించేందుకు కుటుంబ సభ్యుల పేర్ల మీద 2 షేల్ కంపెనీలను ఏర్పాట్లు చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. సోదాల సమయంలో భారీగా నగదు, బంగారు ఆభరణాలు, కీలకమైన ఆస్తి పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ అధికారికంగా గుర్తించిన ఆస్తుల విలువ దాదాపు 7.83 కోట్లుగా వెల్లడించారు. అంటే ఈ ఆస్తులు మార్కెట్లో ఉన్న విలువ ప్రకారం 100 కోట్ల పైగా ఉంటుందని, అదనపు ఆస్తులకు సంబంధించిన తదుపరి తనిఖీలు జరుగుతున్నాయని, కేసు దర్యాప్తులో ఉందని ఏసీబీ అధికారులు తెలిపారట. ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్న నగదు, సెల్ ఫోన్లు, పత్రాలు ఇవి ఏమేమి ఉన్నాయట? ఏసీబీ గుర్తించిన ఆస్తులను చూడరు ఒకసారి. ఈసీఐఏలో 300 చదరపు గజాల్లో నిర్మించిన ట్రీప్లెక్స్ ఇండిపెండెంట్ హౌసు G+2, ఇబ్రహీంపట్నం మండలం చింతపల్లిగూడెంలో ఓపెన్ ఫ్లాట్లు, పరిగి మండలంలో నస్కల్లో 27 ఎకరాల వ్యవసాయ భూమి, ఇబ్రహీంపట్నం మండలం మంగళపల్లిలో ఎకరం వాణిజ్య భూమి, పరిగి మండలంలో నస్కల్లో 1.24 కోట్ల స్విమ్మింగ్ పూల్తో కూడిన ఫామ్ హౌస్. స్విమ్మింగ్ పూల్తో కూడిన ఫామ్ హౌస్ను కూడా మనోడు కొన్నాడట. 9 లక్షల నగదు, 1.2 కిలోల బంగారు ఆభరణాలు,
ఇక ఫార్చునర్, వోల్వో, XC60, వోక్స్ వ్యాగన్, ఇక టైగన్ GT ప్లస్ 3 కార్లు, పెద్ద పెద్ద మొత్తం లగ్జరీ కార్లు అవి. ఓఆర్కే స్పిరిట్లో 80 లక్షల పెట్టుబడి, భార్య పిల్లల పేర్ల మీద 2 షేల్ కంపెనీలు. ఇగో ఈ మనోడు సంపాదించిన ఆస్తులు. ఇక మనోడు ఎన్ని రోజులు చచ్చుకుంటా బతుక్కుంటా దోపిడీ చేసుకుంటా ఎంతమందిని రక్తం పీల్చుకుంటా ఎన్ని అక్రమాలు చేసుకుంటూ సంపాదించిన పైసలు, ఇవన్నీ నిద్రపోకుండా పైసలు తినుకుంటూ సంపాదించినటువంటి పైసలు. కానీ మొత్తానికైతే మనోని బండారం మొత్తం బయటపడ్డది. ఏసీబీ సోదరులలో 100 కోట్ల పైనే మనోడి ఆస్తులు ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు కనిపిస్తున్నటువంటి విషయం. కథం అయిపోతుంది. దొర అనుకుంటేవి, దొరక అనుకుంటేవి, ఒకటే విచారణలో దొరికితేవి మొత్తం నిన్ను రోడ్డు మీదకి తీసుకొచ్చే నీ బతుక ఆగమైపోయాయి. ఇట్లుంటుంది.